నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లోకి వస్తానని స్వయంగా తానే తిరుగుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఇండైరెక్ట్ గా నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. మీరొస్తానంటే మేమొద్దంటామా, రండి దొరా, కానీ వచ్చే ముందు పొత్తుతో వస్తున్నారా లేదా సింగిల్ గా వస్తున్నారా అనేది చెప్పి రండి అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా జస్ట్ ఆస్కింగ్ అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు. అయితే ప్రకాష్ రాజ్ తన ట్వీట్ లో ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించలేదు. కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లోకి వస్తానంటూ మీడియా సమావేశంలో చెప్పిన తర్వాత ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఆయనను గురించే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో కొంతమంది పవన్ వస్తే టీడీపీ బీజేపీ పొత్తుతోనే వస్తాడని కొంతమంది కామెంట్ చేస్తుంటే, మరికొందరు ఎలా వస్తే నీకెందుకు అని కామెంట్ చేస్తున్నారు. ముందు బెంగళూరులో డిపాజిట్ దక్కించుకో అంటూ పవన్ అభిమానులు ప్రకాష్ రాజ్ కు కౌంటర్ ఇస్తున్నారు. మరికొందరు మా ఎన్నికల్లోనే ఓడిపోయిన నువ్వు చెబుతున్నావా ప్రకాష్ రాజ్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. టాలీవుడ్ లో కొత్త రచ్చ మొదలైంది. ప్రకాష్ రాజ్, బండ్ల గణేష్ మధ్య సోషల్ మీడియా వార్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ముందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ సెటైర్లు వేస్తే దానికి వెంటనే బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో పోటీపై పవన్ ను ప్రశ్నిస్తూ ప్రకాష్ రాజ్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. మీరొస్తానంటే మేమొద్దంటామా, రండి దొర అంటూ కామెంట్ చేశారు. ఉత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదంటే సింగిల్ గా వస్తున్నారా చెప్పండి, జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ టార్గెట్ చేశారు. సెటైరికల్ గా ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ కి వెంటనే బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. ప్రతి దాంట్లో వేలు ఎందుకు పెడతావంటూ ప్రకాష్ రాజ్ ని ప్రశ్నించారు. బండ్ల, అసలు నువ్వెవరు? నువ్వు తమిళోడివా, తెలుగోడివా, కన్నడవాడివా అంటూ చెలరేగిపోయారు. నీ ఊరేది, నీ కదేంటి, ప్రతి దాంట్లో దూరి జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా దేశ ప్రధానివా అంటూ ప్రశ్నించారు. పని లేకపోతే పని చేసుకోవాలి, కానీ ప్రతి దాంట్లో దూరి హీరోలా ఫీల్ అవ్వద్దని వార్నింగ్ ఇచ్చారు. తరచూ వివాదాల్లో ఉండడం ప్రకాష్ రాజ్ కి అలవాటే అని మండిపడ్డారు. బీజేపీ విషయంలోనే సనాతన ధర్మం అంశాల్లోనూ ఆయన ఎక్స్ వేదికగా ఘాటైన పోస్టులు పెడుతుంటారు. ప్రెస్ మీట్ లోనూ నిలదీస్తూ ఉంటారు. ఇప్పుడు బీజేపీకి మిత్రుడైన పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన ఘాటైన విమర్శలు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో సభ పెట్టాలనుకున్నారు. అందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో పవన్ ఆవేశంగా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తన పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని చెప్పారు. దీన్నే ఇప్పుడు ప్రకాష్ రాజ్ టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ 9+ న్యూస్ నుంచి కరీం అందిస్తారు. కరీం, అసలు ఈ గొడవలకు కారణాలేంటి? ప్రకాష్ రాజ్ అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ఎందుకు ఇలా ట్వీట్ చేయడం జరిగిందంటారు?
సంగీత రాజకీయాల్లో ఏది శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. కాకపోతే ఒక పొలిటికల్ ఎజెండా తీసుకున్న కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలు నడుపుతాయి. అదే ఈ రోజు పొలిటికల్ ఎజెండా తీసుకున్న సినిమా స్టార్స్, సినిమా యాక్టర్లు, మిగిలిన రంగాల వారు కూడా పాలిటిక్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి, పవన్ కళ్యాణ్ 2వ తేదీ జరిగిన సమావేశాల్లో చెప్పిన విషయాలు కేటగారికల్ గా తెలంగాణ అందరి సొత్తు, తెలంగాణ ఎవడబ్బ సొత్తు కాదు అన్నాము. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయ్యి ఇది మా అబ్బ సొత్తే అంటూ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది, అలాగే బీఆర్ఎస్ లో కొంతమంది చెప్పడం కూడా మనం చూసాం. కానీ టాలీవుడ్ లో ఈ రచ్చ కొత్తది కాదు. ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడినా సరే దానికి కౌంటర్ పార్ట్ ఇటు ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని సమర్థిస్తూ ఎవరైనా చేసిన ఒక ట్వీట్ చేసినా దానికి వేరే వాళ్ళు, వేరే వర్గానికి సంబంధించిన వేరే ఐడియాలజీ సిద్ధాంతంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా బీజేపీతో కలిసి పోటీ చేస్తారు లేదా బీజేపీతో కలిసి పోటీ చేయరు అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఇండివిజువల్ గానే పోటీ చేస్తుంది, ఒంటరిగానే పోటీ చేస్తుంది అనౌన్స్ చేసిన తరువాత పవన్ కళ్యాణ్ శిబిరం కూడా తాము కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఒంటరిగానే పోటీ చేస్తామంటూ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. దాని మీద ప్రకాష్ రాజ్ మాట్లాడడం మనం చూసాం. జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తుంది అన్న ఆలోచన నుంచి డైవర్ట్ చేయడానికి, లేదు రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో జనసేనను ఒక క్యాటలిస్ట్ పార్టీగా ఇక్కడ ప్రూవ్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలుగా మనం దీన్ని భావించవచ్చు. పవన్ ని పరోక్షంగా టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ సెటైల్ వేయడము లేదా దానికి బండ గణేష్ రియాక్ట్ అవ్వడము ఇది సినిమాలకు సంబంధించిన కార్యక్రమం. కాకపోతే వీళ్ళ ముగ్గురులో క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్, ఏపీకి డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ని కూడా చేర్చడం అనేది ఇది ఒక రకంగా పెద్ద చర్చకి దారి తీస్తున్నారు. పరంగా చేశారంటారా? అంటే ఏదైనా రాజకీయాల ప్రోద్బలంతోనే ప్రకాష్ రాజ్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారా, లేదంటే ఏదైనా పర్సనల్ అటాక్ గా ఇదేదైనా చేయడం జరిగిందంటారా? ఇప్పుడు ప్రాంతీయత అనేది ఇప్పుడు చాలా పెద్ద ఇష్యూ జరుగుతుంది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ అనే అతను ఒక నేషనల్ స్టార్, ఒక జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న భారతదేశంలో చాలా గొప్ప నటుల్లో ప్రకాష్ రాజ్ ఒకడు. సో ప్రకాష్ రాజ్ కి ఐడియాలజికల్ గా, సిద్ధాంతపరంగా కొన్ని సిద్ధాంతాలు ఉండొచ్చు, విషయాల గురించి మాట్లాడచ్చు. కానీ బండ గణేష్ జనసేనకు మద్దతుదారుడుగానో లేకపోతే చిరంజీవి ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న వ్యక్తిగానో దాన్ని ఖండించడం అనేది కూడా మనం మామూలుగా చూస్తున్నాం. కానీ ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకు. ఇప్పుడు ఈయన ఒక సిద్ధాంతాన్ని లేదా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు ఆ అభిప్రాయంతో నువ్వు ఏకీభవించినా లేకపోయినా తన సిద్ధాంతాన్ని చెప్పుకోవడం తప్పు కాదు. అలాగే బండ గణేష్ కూడా తన సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకోవడం తప్పు కాదు. దేశంలో రాజ్యాంగం అందరికీ హక్కు ఇచ్చేది. కానీ నీ ఊరేంటి, నీ పేరేంటి, ఇప్పుడు నీ ఊరు నీ పేరు అనే అంశం గురించే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. దేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా వ్యాఖ్యానించవచ్చు, దేనైనా విమర్శించవచ్చు, ఎక్కడైనా నివాసం ఉండొచ్చు అనేది రాజ్యాంగం ఇచ్చిన ఈ ప్రాథమిక సూత్రాలని, ప్రాథమిక హక్కుల్ని భంగం కలిగే విధంగా చూడొద్దు, దాని గురించి మాట్లాడొద్దు, ఇది తప్ప నేరం అవుతుందని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. అదే పనిని బండగానే చేస్తున్నాడు. నువ్వు తమిళుడివా, కన్నడిగవా లేదా తెలుగు వాడివా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీకే సంబంధం అంటూ మాట్లాడడం కూడా వాళ్ళిద్దరికి పెద్ద తేడా లేదు. ఎవరైతే పవన్ కళ్యాణ్ విమర్శించారో అదే విమర్శలు బండగానే చేస్తున్నాడు. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. ఇంకోవైపు ప్రతి దాన్ని ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రతి సిస్టమ్ కూడా ప్రతి అవకతవకల్ని క్వశ్చన్ చేయడం రావడం ఆయన అలవాటు, ప్రకాష్ రాజ్ అలవాటు. ఈ అలవాటుని ఆయన ఇక్కడ ఇంకోసారి ప్రదర్శించారు. ప్రకాష్ రాజ్ని నువ్వెంత అనే స్థాయి బండ గణేష్కి ఉండదు. ఎందుకు ఉండదంటే ప్రకాష్ రాజ్ స్థాయి వేరు. ఆ నటుడుగా ఆయన తన ఉన్నతమైన శిఖరాన్ని అధిరోహించాడు. మన దేశంలో గొప్ప జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డు అందుకున్న మనిషి కాబట్టి సినిమాల్లో ఉండే చిన్న చిన్న పొరపక్షాలు, సినిమాల్లో ఉండే చిన్న చిన్న వైరుధ్యాలు రాజకీయం మీద రిఫ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మాత్రమే వాళ్ళ మీద కామెంట్ చేయడానికో లేదా వాళ్ళని విమర్శించడానికో, వాళ్ళపై పై చేయి సాధించడానికో అవకాశం ఉంటుంది. కాబట్టి అలానే అనవసరమైన వివాదాల్లో తలదూర్చడం అనేది ఎవరికి మంచిది కాదు. దానివల్ల ప్రజలకు కన్ఫ్యూజన్ లో ఉంటారు. కానీ అదృష్టవశాత్తు ఏంటంటే ప్రజలు ఎన్ని పట్టించుకునే పరిస్థితులు లేరు, ఎవరు ఏం మాట్లాడుకున్నా పట్టించుకునే పరిస్థితులు లేరు. ఎవరికి వాళ్ళు ట్వీట్ చేస్తుంటారు. ఆ ట్వీట్ వల్ల వాళ్ళకి ఏదో ప్రయోజనం, ఆనందం కలుగుతుంది. కానీ ప్రజలు వీటిని అసలు విశ్వసించే పరిస్థితులు లేరు. దీని గురించి పెద్ద ఆలోచించే అవసరం, అవకాశం కూడా, ఆ టైం కూడా ప్రజలకు లేదు. సంగీత. థ్యాంక్ యూ కరీం.